వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం బీసీ కాలనీ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యదేవ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు. రాయవరం మండలంలో ఘనంగా ప్రారంభమైన వెదురుపాక విజయ దుర్గా పీఠం అధిపతి గాడ్ 90వ జన్మదిన వేడుకలు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో గోమాతకు విశేష పూజలు. లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యదేవ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నవరం బీసీ కాలనీ నందు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా పర్వత జానకి మరియు రామిశెట్టి కామాక్షి వ్యవహరించారు. ఈ ముగ్గుల పోటీ వల్ల కాలనీలో సంక్రాంతి శోభ మరింతగా ఇనుమడించిందని కాలనీ సభ్యులు లయన్స్ వారిని కొనియాడారు. ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి రాయవరపు సుప్రజ, రెండవ బహుమతి కొత్తూరు శ్రావణి, మూడవ బహుమతి ఉపలపు శ్రీదేవి గెలుపొందారు. ఈ ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అడపా సత్యబాబు, సెక్రటరీ పొన్నాడ సూరిబాబు, కార్యదర్శి బుడ్డిగ వాసు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు దొండకాడ నాగేశ్వరరావు మరియు దోమడ శివప్రసాద్ పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయ దుర్గా పీఠం అధిపతి గాడ్ 90వ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం కపిల తీర్థం పండితులు విశ్వనాథ గురుకుల్ శ్రీనివాస్ శర్మల ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పీఠాధిపతి గాడ్ కు భక్తులు పాద పూజ నిర్వహించారు. భక్తులు నిర్దేశించిన గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా తూర్పు గోపురం వద్ద గోమాతకు విశేష పూజలు నిర్వహించి గోపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు మరియు ఆలయ ఏఈఓ దామోర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి యనమల అప్పారావు, ఇతర ఏఈఓలు, ఉన్నత అధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. महांतम आदित्यवर्णं तमसत्यभारे सर्वाणि रूपाणि विचित्याधीनाः नामानि वृत्वा भिवदर्गायते गोविंदा కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా కొండ దిగువన చిన్న రావి చెట్టు సెంటర్ వద్ద ఉన్న రామాలయం వద్దకు ప్రభను అలంకరించారు. అందుపై శ్రీ స్వామి అమ్మవార్లను వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి ఆసీనులు కావించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పిఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, ఏఈఓ దామర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి యనమల అప్పారావు, గణపతి, ఇతర ఏఈఓలు, ఉన్నత అధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
అత్యంత అంగరంగ వైభవంగా పెద్దాపురం కోట సత్తెమ్మ తల్లి జాతర ఉత్సవాలు జరిగాయి. పెద్దాపురం కట్టమూరు రోడ్డు మార్గంలో గల కోట సత్తెమ్మ తల్లి జాతర ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవాలు పురస్కరించుకొని సత్తెమ్మ తల్లి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ సందర్భంగా నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నెంబర్ తీసుకోండి. ఇక మాది बनारस में नहीं ना దర్శనం చేసుకున్న అందరూ కూడా తొందరగా బయటికి రావాలండి. తొందరగా బయటికి రావాలి.
యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి వద్ద కోడిపందాల బరిలో జరిగిన ఘర్షణ వాతావరణం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించిన ఘంటసాల ఎస్ఐ పైనే పందెపు రాయిళ్లు తిరగబడడం తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడికి యత్నించడం వల్ల పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. రెండు వర్గాల మధ్య కక్షలు పెరిగి గ్రామంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోనికి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో వైబ్రెంట్ గా కనిపిస్తుంది. తెలంగాణ నుంచి కూడా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు ప్రజలు వచ్చి సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నాయకత్వంలో జగ్గయ్యపేటలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా సాగాయి. జగ్గయ్యపేట పట్టణంలోని ముత్యాల రోడ్డు పాతపేట గడ్డనందు నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాల్లో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, రాష్ట్ర చైర్మన్ నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెల సీతమ్మలతో కలిసి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చక్కగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో చక్కటి సాంస్కృతిక మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మేళవించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఆర్యవైశ్య సంఘం, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు రఘురామ్ గారు కూడా వచ్చి దీనికి శ్రీదేవి గారు మరింత శోభ తెచ్చారు. రాఘవేంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు అందరూ శోభ తెచ్చారు. నిజంగా చిన్నపిల్లల ప్రదర్శనలు చూస్తే కత్తిసాము, ముఖ్యంగా మా కర్రసాము ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తిసాములో చూసినంత విధంగా ఆనందంగా ఉంది. మొన్నటిదాకా వీడియోల్లోనే చూసాం, ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి మా విజయవాడ ఉత్సవంలో తప్పకుండా కర్రసాము చేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండగ. చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4 రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు. మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని, ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా, ఎక్కడెక్కడో సిటీస్లో ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా చక్కటి సంక్రాంతి జరుపుకోవాలి. జగ్గయ్యపేట
నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి, అన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తారు. తప్పకుండా ప్రతిసారి జరిగే ఉత్సవాలకు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందువల్ల డిలేగా మొదలు పెట్టారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు అయిపోయింది. 3 రోజుల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు కూడా అయింది. దాని మీద దృష్టి పెట్టాం. తప్పకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా హైదరాబాద్కి జర్నీ చేసే విధంగా నందిగాంలో కానీ, జగ్గైపేట అయితే పెద్ద ఇబ్బంది లేదు, నందిగాం ప్రాంతంలో ఉంది. అటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల సమస్యలు తప్పిస్తాం. ఎప్పటి నుంచో చెప్తున్నాం కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల వేరే వాళ్ళని తీసుకొచ్చి చేపించడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తాం. పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం గుప్తా సెంటర్లోని షాదీఖానా, ఈద్గా ప్రాంగణం, బరియల్ గ్రౌండ్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివన శుక్రవారం పరిశీలించారు. మక్కా మస్జిద్ మరియు మదీనా మస్జిద్ కమిటీ ఆహ్వానం మేరకు టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాతో కలిసి పరిశీలనకు వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ కి ఈద్గా కమిటీ సభ్యులు కుమ్మరిపాలెం వద్ద గల ముస్లింల బరియల్ గ్రౌండ్, మస్జిద్ ఏ మదీనా, ఈద్గా మరియు షాదీఖానా సమస్యలను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బరియల్ గ్రౌండ్ చాలా పల్లంగా ఉండడంతో అక్కడ ఖననం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలిచి మరింత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కావున బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం ఎర్రమట్టి పూడిక, సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. గత వారం వాళ్ళందరూ వచ్చి నన్ను రమ్మంటాం, వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం చేయడం జరిగింది. నిజంగా మసీదు వారు సొంత డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని బరియల్ గ్రౌండ్ కానీ, షాదీఖానా కానీ, మసీదును కానీ నిర్మించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మసీదు కూడా నీళ్లు కారటం, అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కొన్ని మ్యారేజీలు జరుపుకోవడానికి కొన్ని వసతులు కల్పించాలి. బరియల్ గ్రౌండ్లో కూడా కొంచెం హైట్ లేపాలి. ఇవన్నింటినీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరపున కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకుని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు. మేము 2 మసీదుల తరపున కమిటీ ఉన్నది. ఆ కమిటీయే ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. మాకు గనక మళ్ళీ ఇక్కడ ఒక షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22-23 తారీఖు కూర్చుని కమిటీతో కూర్చుని ఏ విధంగా మొదటిగా ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ముఖ్యంగా. తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారికి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరినీ కలుపుకుని, అన్ని మసూదుల్ని కలుపుకుని రావాలి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళదే ఇది కాదు, అందరు కలుపుతాం. వక్ఫ్ బోర్డు చూడాలి, పరిశీలించాలి. దీంట్లో ఇవాళ నేను చూసింది ఏంటంటే అసలు ఏంటి పరిస్థితి అని చూసాం. దీంట్లో వక్ఫ్ బోర్డుకి అధికారం ఉందా లేదా, లేకపోతే ఇది ఎవరి కింద ఉంది, ఇవన్నీ పరిశీలించి వక్ఫ్ బోర్డుకి అధికారం ఉంటే వక్ఫ్ బోర్డు వారితో చేపిస్తాం, లేదు ప్రభుత్వంతో చేపిస్తాం, లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం ఇక్కడ చేయాలో ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఇది మొదటి రావడం జరిగింది. అవన్నీ వాళ్ళు విన్నవించినవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం వసతులు ఇవ్వాలో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ కూర్చునే టైంకి మొత్తం మెటీరియల్తో రెడీగా అయ్యి మీకే తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించుకునేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అయోధ్య రామ మందిరం నమూనా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందుతున్నారు. నగరంలోని పున్నమి ఘాట్ వద్ద బబ్బురి గ్రౌండ్స్ లో KS ఫన్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. భారతదేశంలో అయోధ్య రామ మందిరంకు ఎంతో విశిష్టత ఉందని, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రామ మందిరాన్ని వీక్షించేందుకు తరలి వెళతారు. అయితే ఆ నమూనాను విజయవాడ నగర ప్రజల కోసం
బబ్బూరి గ్రౌండ్ లో నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రజలు అయోధ్య రామ మందిరం నమూనాను తిలకిస్తున్నారు. అయోధ్య రామ మందిరం నమూనా అద్భుతంగా ఉందని విజయవాడ నగర ప్రజలు కొనియాడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం బీసీ కాలనీ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యదేవ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు. రాయవరం మండలంలో ఘనంగా ప్రారంభమైన వెదురుపాక విజయ దుర్గా పీఠం అధిపతి గాడ్ 90వ జన్మదిన వేడుకలు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో గోమాతకు విశేష పూజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.